హలో గాయ్స్, మనకి నిన్న సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు ఎంఎస్ ధోనికి ఒక క్వశ్చన్ ఎదురైంది. అదేంటంటే ఇటువైపు వైభవ్ సూర్యవంశీ, అలాగే మీ సైడ్ ఆయుష్ మాత్రే. సో వీళ్ళిద్దరు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కదా. సో మరి వీళ్ళిద్దరికి మీరు ఇచ్చే సూచన ఏంది ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్గా అంటే? సో అక్కడ ఎంఎస్ ధోని చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. ఇదే నిలకడగా ఆడాలి అంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ 200 అబోవ్ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. సో కానీ ఇదే 200 అబోవ్ స్ట్రైక్ రేట్తో ఆడారు అంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది కోల్పోతారు. సో దీనివల్ల 200 అబోవ్ స్ట్రైక్ రేట్తో ఆడితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి వీళ్ళ మీద. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ప్రెజర్ బిల్డ్ అయితే, ఆ ప్రెజర్ వల్ల వీళ్ళ కన్సిస్టెన్సీ దెబ్బతినేది. సో అందుకని చెప్పేసి నేను వీళ్ళు కోచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి కొన్ని సూచనలు తీసుకోమని అయితే నేను చెప్తానని చెప్పేసి సో మరి తనైతే సలహా ఇచ్చాడు. అయితే దీని తర్వాత మీరు ఎప్పుడు కూడా మీరు మ్యాచ్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా మ్యాచ్ని తిప్పే ఎబిలిటీ మీ దగ్గర ఉంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి మ్యాచ్ సినారియోకి తగ్గట్టుగా గేమ్ ఆడమని అయితే నేను చెప్తాను అని చెప్పేసి సో ఎంఎస్ ధోని ఒక సలహా అయితే ఇచ్చాడు. అంటే మ్యాచ్కి మరి తగ్గట్టుగా అంటే సో ఇప్పుడు మనకి వికెట్లు పడినప్పుడు ఒక రేంజ్లో, దాని తర్వాత మరి పవర్ ప్లేలో ఒక టైప్ ఆఫ్ గేమ్, సో దాని తర్వాత డెత్ ఓవర్లో వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ గేమ్, అంటే అగ్రెసివ్ మోడ్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పేసి ఎంఎస్ ధోని అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. సో ఏదైనా సరే మరి ధోని చెప్పిన మరి ఈ సలహాల గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.